హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ అండి. ఒక 2 వీక్స్ అయిపోయింది కదా నేను వ్లాగ్ పోస్ట్ చేసి. లాస్ట్ 2 వీక్స్లో బోల్డ్ అని అప్డేట్స్ అయినాయి అనమాట మా లైఫ్లో. సో నాకు ఆ స్టేజ్ కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపించింది, అందువల్ల కొద్దిగా వ్లాగింగ్ తగ్గించాను. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ సరే నాకు కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపించిన థింగ్స్ నేను ఈ టైంలో ఈ ప్లాట్ఫామ్లో ఏమైతే షేర్ చేసుకోలేనో అవి పక్కన పెట్టేసి వేరే అయినా షేర్ చేసుకోవచ్చు కదా, వేరే అన్నీ చూపించవచ్చు కదా. బికాస్ ఇంకొక 3 వీక్సే నేను అమెరికాలో ఉండేది. ఆ తర్వాత నేను ఇండియా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ అనుకుంటాను, అయ్యా అమెరికాలో ఉన్నప్పుడు ఎందుకు అసలు నేను ఏం చేయలేదని తర్వాత ఫీల్ అవుతాను. సో టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, ఓవర్ థింక్ చేసి ఓవర్ అనలైజ్ చేసి దాని బదులు కాస్త ఎడిట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ అలా జరిగిన అప్డేట్స్ అన్ని నెమ్మదిగా నాకు ఎప్పుడైతే అది కరెక్ట్ అనిపిస్తుందో అప్పుడు నేనైతే షేర్ చేసుకుంటానండి. చాలా చాలా నడుస్తున్నాయి. బట్ ఫస్ట్ లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో. అవన్నీ పక్కన పెట్టేసి, అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ పక్కన పెట్టేసి మా ఇంట్లో 5 డేస్ ఉన్న తర్వాత మా ఫ్రెండ్ ఇంటికైతే మేము వచ్చేసాము. అక్కడ కొన్ని స్నిపెట్స్ మీరైతే ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇలాంటి మంచి మెమరీస్ ఎందుకు వదులుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్నింగ్ శ్రీనిక చూడండి ఏం చేస్తుందో. Came back from school. పర్ఫెక్ట్ వెదర్ లో రోజా దగ్గరికి వచ్చాను. అసలు ఎంత టూ మచ్ ఉందంటే, నార్మల్ గా మనం బయటికి రాలేం కదా పోలన్ సీజన్ లో, కానీ ఇలా వర్షం పడినప్పుడు అసలు మిస్ యూ లైక్ ఫైనల్ గా నువ్వు షార్లెట్కి వచ్చిన తర్వాత అమ్మయ్య మై ఫ్రెండ్స్ ఆర్ బ్యాక్ అనిపించింది. నేను ఇండియా నుంచి అమెరికా వచ్చినప్పుడు ఇక్కడున్న మా 2 ఫ్రెండ్స్ ఇండియాకి వెళ్ళి వాళ్ళు కూడా అప్పుడే వచ్చారనమాట. రోజా కొంచెం లేట్గా వచ్చింది, కానీ ఇంటికి వెళ్ళగానే వేడిగా ఫుల్ ఆన్ ఫుడ్ పెట్టిందనమాట. రోజా చాలా మొత్తం మా గ్రూప్లో రోజా యాక్చువల్గా చాలా బాగా వంటలు చేస్తుంది. అండ్ అప్పుడే పోలన్ అంతా కూడా కొంచెం బాగా తగ్గింది. నవ్ ఐఎమ్ ఫీలింగ్ అ లాట్ బెటర్ దాన్ బిఫోర్. లక్కీగా వర్షాలు పట్టడం వల్ల కొంచెం పోలన్ వెళ్ళి ఇంకొక ఎలర్జీ మెడిసిన్ ఏదో వాడతాను, అదైతే నాకు బాగా వర్కౌట్ అయింది. పిల్లలు ఎంత ఫన్ చేశారంటే ఒకరోజు రెయిన్లో సరదాగా మేము గడిపిన కొన్ని రోజులు అసలు మార్నింగ్ టు నైట్ రొటీన్ ఎలా నడుస్తుందో అదైతే మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇక్కడ చూసారా, పొద్దున్న నేను లెగ్సేసరికి ఇక్కడ ఒక చిన్న నోటు పెట్టి వెళ్ళింది. రోజా ఇస్ వర్కింగ్. సో తను పొద్దున్నే వర్క్లో లాగిన్ అయిపోతుంది లేదా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. నేను కొంచెం చాలా లేట్గా పడుకుని నేను ఇష్టా శ్రీనిక కొద్దిగా లేట్గా లెగుస్తాము. సో మా రొటీన్ వేరేగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఇల్లంతా పువ్వులతోటి నిండిపోయి ఉంది చూసారా. మా ఫ్రెండ్ పేరు రోజా. తనలాగే మొత్తం ఇల్లంతా రోజెస్ తోటి అలా కలకల్లాడుతూ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క DIY స్పాట్ లాగా అనిపిస్తుంది నాకు. పిక్చర్స్ తీసుకోవటానికి కూడా ఎంత బాగుంటుందో. తను ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్న ఐడల్ సేఫ్గా ఒక ఫుల్ ఆన్ సూట్ కేసులో ఇది పెట్టి తీసుకుని వచ్చిందంట. అండ్ ఇక్కడ చూస్తున్న సరస్వతి ఐడల్ ఎంతమంది గుర్తుంది? లలితా డాల్స్ నుంచి తెచ్చి మా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చాను, గుర్తుందా లాస్ట్ టైము. ఈసారి యాక్చువల్గా వాళ్ళకి నేను శారీస్ తీసుకుని వచ్చాను. మంచి పండగ ఒకేషన్ రాలేదు, లేకపోతే సరదాగా అందరం కట్టుకుని పిక్చర్స్ కూడా తీసుకుందాం అనుకున్నాము. డిఫరెంట్ శారీస్ తెచ్చాను. అండ్ ఇక్కడ కలర్ సెలెక్షన్ నడుస్తుంది. అన్ని శారీస్ బాగున్నాయి, అసలు ఏం కలర్ సెలెక్ట్ చేసుకోవాలో అసలు అర్థం కాలేదనమాట. అండ్ ద బ్లౌజ్ ఇస్ లైక్ అన్నిటికీ సేమ్ బ్లౌజ్ వచ్చింది. ఇదే మా బిగ్గెస్ట్ ఛాలెంజ్. షార్లెట్లో ఎవరైనా మా ఫ్రెండ్స్ అందరికీ బ్లౌజెస్ కొడతారు అంటే నాకు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. బికాజ్ నేను వెళ్ళే ముందు నాకు అందరితోటి శారీ అయితే వేసుకోవాలంది. సో మీరు ఒక 1 వీక్లో బ్లౌజెస్ స్టిచ్ చేయగలుగుతున్నామంటే నాకు ప్లీజ్ మెసేజ్ పెట్టండి. ఈ శారీస్ నేను కలంకారీ వేర్ హౌస్ అనే చోట తీసుకున్నాను. ఇదివరకు కూడా వాళ్ళ దగ్గర నేను పర్చేస్ చేశాను. అసలు నాకు కట్ వర్క్ ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. అండ్ యూ వోంట్ ఈవెన్ బిలీవ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ శారీ. అంత రీజనబుల్, లెస్ దాన్ 1200 రూపీస్. యా, అంత రీజనబుల్ అండి. లైట్ కోటా శారీస్ అనమాట. సో ప్రైస్కి తగ్గట్టే మనకి మెటీరియల్ కూడా ఉంటుంది. మాకైతే ఈజీ టు వేర్, అలా ఎప్పుడైనా ఇక్కడ వాడవచ్చు, మరి రఫ్ అండ్ టఫ్లా కాకుండా యూస్ చేయటానికి
స్ప్రింగ్ సీజన్లో బాగుంటుందని స్పెసిఫిక్గా నేనైతే ఇది తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తన్ని కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అండ్ మార్నింగ్ ఇక్కడ ఇష్తా శ్రీనిక ఏం ఆడుకుంటున్నారో తెలుసా? మీలో ఒకరు నాకు సజెస్ట్ చేశారు వాళ్ళిద్దరికి కొనిమ్మని. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ డిడ్ దట్. ఇది బీట్స్ కిట్ అనమాట. దీని లింక్ మీకు అమెజాన్ది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ ఫర్ కిడ్స్ అండ్ వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ చిన్నవి చేయటంతో. అండ్ ఆ తర్వాత లంచ్కి సమ్ టైమ్ టర్న్స్ తీసుకుంటాం. ఒకసారి రోజా చేస్తుంది, ఒకసారి నేను చేస్తాను. కొంచెం ఓపిక ఉంది, టైం ఉందంటే ఎక్కువ వెరైటీస్ చేస్తాము, లేకపోతే ఒక 1 pot మీల్ కుక్ చేస్తాం అనమాట. బికాజ్ నాకు కూడా ఇప్పుడు రిటర్న్ టు ఇండియా కాల్స్ ఏమైతే ఉన్నాయో అది నేను మార్నింగ్స్ స్కెడ్యూల్ చేసుకున్నాను. ఎక్కువ స్కెడ్యూల్ చేసుకోలేదండి, జస్ట్ 3 to 4 calls తీసుకుంటున్నాము మార్నింగ్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న నేను 2 weeks బ్యాక్ వీడియో చేశాను కదా, వీడియో ఎప్పుడైతే లైవ్ అయిందో, మేము ఎప్పుడైతే లింక్ పోస్ట్ చేసామో మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు అని, ఒకేసారి చాలామంది బుక్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ వరకు బుక్ అయిపోయాం అనమాట కాల్స్, విచ్ డెఫినెట్గా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దిస్ యాక్చువల్లీ కెప్ట్ మీ వెరీ బిజీ అనమాట ఆ కాల్స్ తీసుకోవడంలో. కానీ ఎవరితో అయితే నేను ఇంటరాక్ట్ అయ్యానో, మాట్లాడానో, మంచి టెస్టిమోనియల్స్ ఇచ్చారు, అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఇంకొకళ్ళ డైలమాలో ఉన్నోళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళ క్వశ్చన్స్ మేము అందరం ఆన్సర్ చేయగలుగుతున్నాం అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. నా గట్ ఫీలింగ్ తోటి అనుకోకుండా ఒక స్మాల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను అండ్ ఫర్ నౌ అయితే ఇట్స్ గోయింగ్ గుడ్. ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఏం చేయగలుగుతాము అనేది ఇంకా స్లోగా ఆలోచిద్దామని అయితే అనుకుంటున్నాము. ఎనీవేస్ ఇప్పుడు ఇంకొన్ని రా క్లిప్స్ పెడతాను శ్రీనికాయి. Can I hold it? Can I open the gift? No, of course not. That's a train for a boy. Open it. How do you open this? Appa can help you. Pretty. I know what this is. Makeup. The makeup kit. This is the one that we ordered. నీకు ఇష్టమయ్యి గణేష్. No, it's not makeup kit. Makeup kit comes It's tomorrow. not. How do you know? Because I ordered it and it's still on a makeup kit. నువ్వు ఆర్డర్ చేసావా? డబ్బులు Like you ordered it. Maria? I saw. I want it. Then చెయ్యి యాక్షన్ చూడాలి. అప్పటి రవి What's your words ఇష్టమ్మా? పర్ఫెక్ట్ సూట్ అవుతాయి. చిన్నప్పుడు ఇష్టాకి ఇలాంటిది కొనిచ్చాను, కానీ షీఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎ మేకప్ గర్ల్, బట్ దిస్ గర్ల్ అంటే షీఈస్ జస్ట్ ద గర్లీ గర్ల్. And this and see. Hair powder, eyeshadow, and lip gloss. What's this? This is blush. It has it written. Alright, blush. ఎంత ఎక్సైట్ అయిపోయిందో శ్రీనిక, ఎందుకంటే ఇప్పుడు తనంతటి తను వేసుకోగలుగుతుంది కదా మేకప్. ఇన్ని రోజులు నేను ఎప్పుడైనా కొంచెం వేసేదాన్ని, కానీ నాది ఎప్పుడు కూడా వాళ్ళు ఇద్దరు ఇష్తా శ్రీనిక ఎప్పుడూ టచ్ చేయలేదు. సో నౌ షీ హ్యాస్ ద ఫ్రీడమ్ టు ఎక్స్పెరిమెంట్ బికాస్ అది కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట. దానికి నేను కొనిచ్చింది. సో మంచిగా బుజ్జిగా ఫుల్గా రెడీ అయిపోయింది, ఎందుకంటే ఒక ఒకేషన్ ఉంది మా ఫ్రెండ్స్ది. సరే బాగా రెడీ అయింది కదా, హ్యాపీ మదర్స్ డే అని విష్ చేయి అని కూడా చెప్పాను అనమాట అదే టైంలో తనకి. Mommy, now I'm ready. Are you ready for your big day? Happy Mommy's Day and have a good time in your ship. ఇక్కడ శ్రీనిక వేసుకున్న లిటిల్ ఫ్రాక్ అండ్ ఇషిత వేసుకుంది నేను మార్షల్స్లో తీసుకున్నాను యూఎస్లో. ఒక్కసారి 2 times షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ మార్షల్స్ అండ్ టార్గెట్లో. అండ్ యా దే వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్స్ అవర్ ఫ్రెండ్స్ యానివర్సరీ. 15 years కంప్లీట్ అయిందనమాట రోజా యానివర్సరీ. సో మంచిగా చూడండి, షీ వోర్ టిష్యూ క్రష్డ్ టిష్యూ శారీ విత్ వెల్వెట్ బ్లౌజ్ అయితే వేసుకుంది. సో ఫైనల్గా మొత్తం ఫ్రెండ్స్ అందరము కలిసాము. ఇప్పుడు దాకా అసలు అందరం కలవటానికి కూడా మాకు కుదరలేదు, ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉన్నారు. సో లావణ్య, స్వాతి కూడా వచ్చారు. కిడ్స్ అందరూ వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ డెకరేషన్ కూడా కిడ్సే చేశారు అనమాట మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని. Wait, I didn't read the sign. Go off! Okay, bye! Wow! I did open myself. I did this all. I absolutely did this.
మా ఫ్రెండ్స్ చిన్న చిన్న సెలబ్రేషన్స్లో ఈ టైంలో నేను వాళ్ళ దగ్గర ఉన్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫుల్గా మూమెంట్స్ని ఎంబ్రేస్ చేస్తున్నాను. అందుకనే కొంచెం సోషల్ మీడియా నుంచి దూరంగా ఉన్నాను. బికాజ్ మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వస్తానో నాకే తెలీదు, ఎన్ని ఇయర్స్ పడుతుందో కూడా లైక్ వీ డోంట్ నో కదా. ఎనీవేస్, సో దోస్ వేర్ లైక్ లిటిల్ స్నిప్పెట్స్ అంతే ఆ రోజు ఒకేషన్ అప్పుడు. అది పక్కన పెట్టేస్తే రెస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఈవినింగ్ 4 o'clockకి ఒక అందరం కూర్చుని 4 కాదు, ఐ మీన్ టు సే 5 or 6కి అందరం కూర్చుని టీ కాఫీ వర్క్ అయిపోతుంది, అందరికీ వచ్చి తాగుతాము. ఆ తర్వాత పిల్లలకి స్నాక్స్ అని, లేకపోతే మా ఫ్రెండ్స్ పిల్లలకి క్లాసెస్ ఉంటాయి. ఇష్టా శ్రీనికాని మేము ఎక్కడికైనా బయటకు తీసుకుని వెళ్తాం, మాకు కొన్ని పనులు ఉన్నాయి లేదా బయటకు వెళ్తాము. డిన్నర్ ప్రిపేర్ చేయటము, సామాన్లు కడుక్కోవటము, రెగ్యులర్ డ్యూటీస్ అమెరికాలో ఏముంటాయి అవన్నీ నడుస్తున్నాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒకప్పుడు మేము ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు పిల్లలందరూ చాలా చిన్నగా ఉండేవారు. ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు కదా. సో వాళ్ళకి బోల్డని క్లాసెస్ ఉంటాయి, హోంవర్క్స్ ఉంటాయి. అండ్ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ చేస్తే ఇంక అసలు దేనికి టైమే ఉండదు అనమాట. అటు ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మన హెల్త్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే మంచి ఫుడ్ తినాలి, ఒకవేళ బయటికి వెళ్ళి తిన్నా సరే మంచి ఆప్షన్స్ చూసుకోవాలి. సో ఆ క్వాలిటీ టైం ఉన్నది కొంచెం సేపు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని కానీ ఆర్ ఇంకేమైనా మనకి ప్యాషనేట్గా ఉంటే దేనికి అంత ఎక్కువ టైము ఉండట్లేదు. దట్స్ హౌ ఇట్ హాస్ బికమ్. ఇండియా నాకు ఇంకా ఫుల్గా తెలీదు, నేను ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, ముందు ముందు తెలుస్తుంది నాకు. బట్ ఎనీవేస్, ఇక్కడ పిల్లల కోసం నేను సోయా చంక్స్ కర్రీ చేస్తున్నాను అండ్ పంకిన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది నేను ఇదివరకు ఈ 2 రెసిపీస్ కూడా షేర్ చేశాను. కవచం సమాప్తం. రైట్ నౌ థ్యాంక్స్ టు సమ్మర్ హాలిడేస్ మై బిగ్గెస్ట్ జాబ్ ఈజ్ కిడ్స్ అనమాట. శ్రీనిక నన్ను డేలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందంటే ఇంకా అసలు నార్మల్గా కాదనమాట. సో లాట్స్ ఆఫ్ పేషెన్స్, లాట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, కమ్యూనికేటింగ్, అసలు అలా అయిపోతున్నాయి రోజులు వాళ్ళిద్దరితోనే. అండ్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు శుభ్రంగా ఫ్రెండ్తో కూర్చుని జస్ట్ అలా మాట్లాడుకోవటం. రోజు మేము అందరం కలిసి సూషీ రెస్టారెంట్కి వెళ్ళాము. మంచి బోట్లో ఇట్స్ లైక్ ఏ కాంబినేషన్ సూషీ అనమాట, ఆల్ వెజిటేరియన్ ఆప్షన్స్. ఎన్ని బ్యూటిఫుల్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయో, సో అవన్నీ తెచ్చిచ్చారు. Say hi, Manasi. Say hi, baby. Mother's Day treat at TCBY. And finally, end of the day, my studies. పిల్లలు 10 o'clockకి నిద్రపోతారు. వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఒక 4 hours ఐ డెడికేట్ టు మై ట్రైనింగ్ సెషన్స్, మై లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండ్ ఆల్సో ఇంకొకరికి నేను 1-on-1 పర్సనల్ సెషన్స్ కూడా ఇదే టైంలో తీసుకుంటున్నాను. సో ఒక 2 o'clock అలా అయిపోతుంది నేను పడుకునేసరికి. చాలా నేర్చుకుంటున్నాను అండ్ ఇంటరాక్టింగ్ విత్ సమ్ ఆఫ్ యూ ఈజ్ గివింగ్ మీ అ డీప్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. అంటే దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు బీ, ఐఎమ్ ఇన్ ద రైట్ పాత్ అనేది నాకు అనిపిస్తుంది. సో ఏజ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయండి, నేర్చుకోండి, ఫిగర్ అవుట్ వాట్ గివ్స్ యూ దట్ హ్యాపీనెస్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ సో వర్త్ ఇట్. ఆబ్వియస్లీ కొంచెం కష్టపడాలి, దానికోసం ప్రయారిటీస్ చేంజ్ చేసుకోవాలి, మంచి ప్లానింగ్ చేయాలి, అన్నీ కూడా అవసరము. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ విల్ బీ వర్త్ ఇట్. నేను పర్సనల్గా అది ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. సో ముందు ఐ హోప్ ఐ విల్ బీ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ మోర్ పీపుల్ అండి. ప్రస్తుతం నేను ఓన్లీ కొంతమందితో ఆల్రెడీ నాకు బుకింగ్స్ అయిపోయినాయి. బట్ యా అండి, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో, అ స్మాల్ వీడియో. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్, ఫర్ లవింగ్. కామెంట్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్.